రజని, ఏమిటిది? ఒకనాడు మా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ మీద ఈ చేతులతో రాళ్ళు రప్పలు విసిరాను. ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ఈనాడు మీ పాదాల మీద పువ్వులు వేశాను. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఆపద్ బాంధవుల్లా వచ్చి ఆదుకుని ఉండకపోతే నా మొండితనానికి 37 కుటుంబాలు సజీవ సమాధి అయిపోయేవి. ఈ సంఘటన నీ జీవితాంతం మర్చిపోలేను. అది నా బాధ్యత. మీ బాధ్యత ఇంకా మిగిలింది. రోడ్డున పడ్డ కుటుంబాలకి మీరే ఒక మార్గం చూపించాలి. నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. మీకందరికీ పునరావాసం కల్పించడానికి కొంత టైం పడుతుందన్నారు. అప్పటి వరకు మీ కుటుంబాలన్నీ మా మున్సిపల్ గూడెంలో తలదాచుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. ఇవిగో అడ్రస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దొరగారు, మీ గడుసుతనానికి జోహారు. థ్యాంక్ యూ దొరగారు, మీ గడుసుతనానికి జోహారు. మీ ఆటకి సై ఆటనై తోడుగా నీడగా తయారు, అందుకే ఇంతగా హుషారు. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని, నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని, నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీ కంటికే నే వాసనై చెప్పనా ఎందుకో హుషారు, చెయ్యనా ఇప్పుడే షికారు. చేసిన నేరాలు మన్నిస్తే చెయ్యే ఇస్తానుగా, చేతికి వచ్చిన ముద్దిస్తే నన్నే ఇస్తానుగా. నా చెల్లి నీ వయసే కౌగిలికే తెలిసే, నీలో ఏమున్నదో నాతో ఏమన్నదో, చెంగున పొంగై చెక్కిలి రంగై పండని కమ్మగా ఈనాడే ఉండని పచ్చగా నీ తోడే. థ్యాంక్ యూ దొరగారు, మీ గడుసుతనానికి జోహారు. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని, నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీలో రాగాలు మీటేస్తే వీణైపోతావుగా, నీలో అందాలు వర్ణిస్తే పాటైపోతావుగా. మాటలతో మనసే మల్లెలుగా విరిసే, తీగైని నల్లుకుంటా పువ్వేని గిచ్చుకుంటా, మన్మథ బాణ మాపటి కోణం తాకలి వెచ్చగా ఈనాడే, వాళ్ళని చల్లగా సూర్యుడే. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని, నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. వెల్కమ్ వెల్కమ్ దొరసాన్ని, నా వెన్నెల నవ్వుల విరిబోణ్ణి. నీ కంటికే నే వాసనై చెప్పనా ఎందుకో హుషారు, చెయ్యనా ఇప్పుడే షికారు. థ్యాంక్ యూ దొరగారు, మీ గడుసుతనానికి జోహారు. థ్యాంక్ యూ దొరగారు, మీ గడుసుతనానికి జోహారు. మీ ఆటకి సై ఆటనై తోడుగా నీడగా తయారు, అందుకే ఇంతగా హుషారు. ఏమండి, నేను ఇది వెళ్ళి చూపించి జరగవలసిన ఏర్పాట్లు చేస్తాను. నేనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను. పద. థ్యాంక్ యూ అండి. త్వరగా ఎక్కించండి.
ఆ కూలిపోయిన బిల్డింగ్ లో జనమంతా ఇట్టే వస్తున్నారు. ఒరేయ్, ఆ సామాన్ లోపల పెట్టేసి డోర్ మూసేసి వారిని బయటికి తీసుకోండి. లాల్ గారు ఎక్కండి. ఆగండి ఆగండి ఆగండి. ఆగండి ఆగండి. ఏమిటి అందరూ ఇలా వచ్చారు? తుఫాన్ లో బిల్డింగ్ కూలిపోయింది, అందుకనే వచ్చాం. కట్టుకుంటూ వచ్చామండి. ప్రభుత్వం ఏదైనా ఒక దారి చూపించేదాకా మేమంతా ఇక్కడే ఉంటాం. బ్రిటిష్ హయాంలో కూడా ఇలాంటి తుఫాన్లో వచ్చినప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. అది అప్పటి మాట. ఇప్పుడు అలా జరగడానికి వీలేదు. వచ్చిందని వెళ్ళండి. చైర్మన్ గారు, వీళ్ళందరికీ మున్సిపల్ గూడెంలో పునరావాసం కల్పించడం కోసం నేనే తీసుకొచ్చాను. చైర్మన్ గారు, ఈ మంద మన గొడవలో చేరితే అండర్ గ్రౌండ్ లో ఉన్న మన దొంగ సరుకులు. నువ్వు నోరుపై. ఇదిగో ఇంజనీర్ గారు, మీ ఆలోచన మంచిదే, కానీ వీళ్ళందరినీ ఈ గోడౌన్లో ఉంచడానికి వీల్లేదు. వీలేదంటే ఎందుకు వెళ్ళేదో చెప్పండి. ఎందుకేమిటి? ఆయన మున్సిపల్ చైర్మన్, ఇది మున్సిపాలిటీ గోడౌన్. దీని మీద అధికారం ఆయనకు ఉండకపోతే ఇంజనీర్కి ఉంటుందా? ఇదిగో, మాతో నాటం ఆడాలని అడ్డం వచ్చారా, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటమ్మా ఊరికే డబాయిస్తున్నావు? గోడౌన్లో కొన్ని లక్షలు విలువ చేసే సిమెంట్ స్టీల్ స్టాక్ ఉందో తెలుసా? ఉంటే ఏంటండి, సిమెంట్ పెంచుంటామా? స్టీల్ మేము నవలేస్తామా? మున్సిపాలిటీ ఆస్తులకేమీ నష్టం కలగదని నేను హామీ పత్రం రాసిస్తాను. వీళ్ళందరినీ ఇక్కడే ఉండనివ్వండి. రవీంద్రబాబుకి! 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 చిచి, ఈ కూర ఎలాగైనా ఉంటాం, ఈ భోజనం కుక్కలు కూడా తినవు. చాలా ఊరుకోండి, మీరు ఇలా అంటారనే ఈ కూర పక్కింటి స్టూడెంట్ కురోడికి పెడితే పళ్ళెం కూడా నాకేశాడంట. కురాడు నీకు తెలీదు, కొత్తగా వచ్చాడు. చిచి చి చి, ఈ తొక్కుడు పచ్చడి ఎలాగైనా చేయడం నీ మొహంలో ఉంది. నాది మీకు ఎప్పుడు నచ్చదు. వెనకటి వెంకట్రావుకి ఈ పచ్చడి పెడితే రాత్రికి కూడా కొంచెం పెట్టమ్మా అని అడిగాడు. ఇదిగో, నువ్వు వండిన వంట నాకంటే ముందుగా పక్కింటి వాడుకో వెనకింటి వాడుకో పెట్టావో నీ తోలు వచ్చేస్తాను. పోనీ నీకు పెట్టి పెట్టనా? అబ్బా, ఈ రోజు నుంచి ఇంట్లో పరాయి మగాడు ఊసత్రానికి వీల్లేదు అంతే. పోలే, ఎప్పుడు సనుగుడు. ఇది ఎప్పుడు పక్కింటి వాడికి పెట్టడం, వెనకింటి వాడికి పెట్టడం. ఇంకా నయం, ముందు రోడ్డు ఉండిపోయింది, లేకపోతే ఎదురింటి వాడికి కూడా పెట్టేది. కర్మ, గిరాకీ వస్తుందిరా, గిరాకీ. టాక్సీ వస్తావా? ఎక్కడికి? మున్సిపల్ గోడౌన్ దగ్గరికి. మున్సిపల్ గోడం దగ్గర మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తా. మీటర్ మీద 10? ఈ మీటర్ డబ్బులు ఇస్తే రావా? మీటర్ డబ్బులా? ఒరే మీటర్ డబ్బులా? ఊరికి కొత్త? ఏమయ్యా, ఎగతాళిగా ఉందా? సర్లే, ఎలా అమ్మా? నా దగ్గర పెట్టుకోవద్దు, సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను, జాగ్రత్త. పద, వేరే టాక్సీ దగ్గరికి వెళ్దాం. సరే పద. పొద్దునే మంచి దారం తగిలింది. ఏమయ్యా, వస్తావా? ఆడు చెప్పాడుగా మీటర్ మీద 10 రూపాయలు ఇస్తే వస్తానని. నేను అంతే. ఎక్కడ దొరికారయ్యా నాకు? చాలే, ఎలా అమ్మా? పొద్దునే మంచి గిరాకీరా. టాక్సీ వస్తావా? మీటర్ మీద 10 పెడతావా? సరే పెడతాను, పద. అయితే సిట్టు సనేసి పద. మరి మోటో కిలో పుట్టు. సరైన గిరాకిరా. నగర్ గారా, ఇక్కడే ఆపండి ఆపండి. తాపుతా. డౌను డౌన్ బాబు. ఏమన్నా డ్రైవర్ గారు వెనకాల తలుపుతారు మళ్ళా? తీస్తా. ఏమమ్మా, ఏంటిది?